వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాచలం రాములోరి గుడిలో వినూత్న రీతిలో ముక్కోటి ఉత్సవాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో డిసెంబర్ 31 సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిబుల్ రైడింగ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డప్ప. అక్కర్లేని వైద్యాలు చేయించుకుని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. వాస్కులర్ సొసైటీ వరల్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిసి గుప్తా. పల్నాడు జిల్లా దాచేపల్లి జూనియర్ కళాశాల వార్షికోత్సవ సమారంభం నేడు జరిగింది. నారాయణపురం శ్రీ వికాస్ జూనియర్ కళాశాల 29వ వార్షికోత్సవం ఈరోజు జరుగుతుంది. అంబటి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టీజే చంద్రశేఖర్ బాబు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పులేటి శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమాన హీరో మంచి డాన్స్ ప్రోగ్రాం చేస్తా ఉన్నా, మంచి స్టెప్పులు వేస్తున్నా, లేదా మరికు బాగా ఇష్టమైనటువంటి మరొక ఆటగాడు మరొక క్రీడలో మంచి ప్రావీణ్యాన్ని పొందినా కూడా వాళ్ళకి తగినటువంటి తెచ్చినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఆట ఆడాలి అంటే రోజుకి 8 గంటల పాటు టెన్నిస్ కోర్టులోనే ప్రాక్టీస్ చేసేది, కష్టపడేది. ఆ 8 గంటల కష్టం ఆమెని జాతీయ అంతర్జాతీయ స్థాయికి. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన సాగుతుందని రాజ్యసభ సభ్యులు పెళ్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవినీతి అరాచక పాలన సాగుతుందని రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అమలుకు సాధ్యం కాని హామీలు రాష్ట్ర ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఒక పక్క అరాచక పాలన సాగిస్తూ మరొక వైపు మా పార్టీ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ బోస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిన వారిపై అధిష్టానానికి చెరవేసి సక్రమ పాలన అందించామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆధారాలు ఉంటే వారిపై కేసులు పెట్టండి, కానీ స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అటువంటి ఆరోపణలు ఆధారాలతో ఉంటే నిరూపించాలన్నారు మంత్రి సుభాష్ చంద్రబోస్. రామచంద్రపురం మండలం వెంకటాయపల్లి గ్రామ సర్పంచ్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అక్కడ పెట్టినటువంటి స్వర్గీయ శ్రీ పిల్లి అప్పారావు మెమోరియల్ కళ్యాణ మండపం దాని ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆనాటి మంత్రి వేణుగోపాలకృష్ణ గారు దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అసలు వాట్ ఈస్ ది ప్రీవియస్ హిస్టరీ, ఆ సైట్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఒకసారి చూసుకున్నట్టయితే వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి కడియం పద్మరాజు గారు, వారితో పాటుగా చిన్న వారు ఉన్నారు, 3-4 వారు ఆ స్థలం డొనేట్ చేశారు. అక్కడ 1 ఎకరం 80 సెంట్లు భూమిని డొనేట్ చేశారు. ఆ డొనేట్ చేసే ఒక కళ్యాణం కూడా నిర్మించారు ఆనాటి శాసనసభ్యులు కీర్తిశేషులు శ్రీ పిల్లి అప్పారావు. అది శిథిలావస్థకు చేరిన మూలంగా మళ్ళా ఇక్కడ ఒక నూతనంగా ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది. వెంకటాపురం సర్పంచ్ ఆమె ఎలక్షన్లో గెలిచిన ఆమె, ఆవిడేమి నామినేటెడ్ పోస్ట్ కాదు, ఒక బీసీ మహిళ ప్రప్రథమంగా రాజకీయాల్లోకి వచ్చి మరి అక్కడ గ్రామంలో సర్పంచ్గా గెలవటం అక్కడ చిన్న విషయం ఏమీ కాదు. ఒక సర్పంచ్ మీద కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఎందుచేత మీరు దాని పూర్వాపరాలు ఆలోచించలేదు అని పోలీసు వారిని డైరెక్ట్గా మన ఎస్పీ గారిని కలిసి అడిగాం మేము వెళ్ళి. దానికి కారణం ఏంటి అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మేము విధిగా కంప్లైంట్ చేయవలసి వచ్చింది, రిజిస్టర్ చేయవలసి వచ్చిందని ఎస్పీ గారు చెప్పారు. వెంటనే నేను అడిగాను, సర్పంచ్ గారు అయితే రాజకీయాల్లో ఉన్నారు, ఆమె భర్త ఒక చిరుద్యోగి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్, మరి అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు కదా, ఆయన మీద మాత్రం వాళ్ళు కేసు పెడితే, అక్రమంగా కేసు పెడితే
అది పూర్వాపరాలు విచారించకుండానే మీరు కేసు రిజిస్టర్ చేశారు కదా, ఎందుకు చేశారు? అతను కూడా ప్రభుత్వ ఉద్యోగులు, మరి అది కూడా చూడాల్సిన అవసరం బాధ్యత మీకు ఉంది కదా అని అడిగితే, అది నాకు తెలియదు ఉద్యోగాన్ని, లేకపోతే అప్పుడే తొలగించి ఉండేవాడిని, నాకు తెలియదు, అయినా ఒక డీటెయిల్ ఎంక్వైరీ దీని మీద కండక్ట్ చేసిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని 4-5 రోజుల్లోనే దీన్ని ఎంక్వైరీ పూర్తి చేస్తానని మాట ఇచ్చారు ఎస్పీ గారు. మరి ఏఈ గారు ఏ విధంగా ఇచ్చారు కంప్లైంట్? ఒకటి, అక్కడ పంచాయత్ సెక్రటరీ ఉన్నారు కదా, సెక్రటరీతో ఇప్పించలేదు, మరి ఏఈ గారితో ఎందుకు ఇప్పించారు? కారణం ఏంటి అవసరం? అంత అత్యవసరంగా ఆమె మీద కేసు రిజిస్టర్ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అదో కారణం, అదొకటి ప్రధానమైనటువంటి మా యొక్క కారణం. రెండవది ఏంటంటే, ఆమె 20,000 తీసుకుని ఇచ్చిందన్నారు. ఈ పెళ్లికి డబ్బులు తీసుకుని ఇచ్చారు సర్పంచ్ గారిని ఆరోపణ చేశారు. గ్రామాల్లో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అది ఒక పెద్ద నేరంగా చిత్రించేయటం, దాని మీద కేసులు రిజిస్టర్ చేయించడం, దాని మీద పెద్దగా గొడవ చేయటం, ఇది గ్రామీణ వాతావరణానికి అంత మంచిది కాదు. దయచేసి గౌరవ మంత్రి గారు ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఇంకా నా మీద ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఎలిగేషన్ ఒకటి చేస్తున్నారు. అదేంటంటే, గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అవినీతి పనులు చేస్తే దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అని. దానికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇక్కడ రాజకీయ పార్టీలో ఉన్నాం మేము. ప్రతి ఒక్క రాజకీయాలు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అటాచ్ అయి ఉంటారు. ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వేరు, సంఘ సంస్కర్తలు వేరు. సంఘ సంస్కర్తల పని రాజకీయ నాయకులు చేయరు, రాజకీయ నాయకుల పని సంఘ సంస్కర్తలు చేయొచ్చు. ఇక సంఘ సంస్కర్తలు, ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీకి అటాచ్ అయి ఉంటారు కాబట్టి మా అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్తాం తప్ప బజార్కి ఎక్కి కడిగేయం. సరే, అతను తప్పు చేస్తే మీరు వేళ అధికారులు ఉన్నారు, మంత్రి వాసంచేరి సుభాష్ అనేవారు గౌరవ మంత్రివర్యులు, బాగా చదువుకున్నవారు, మరి ఆ మాత్రం ఉంటే లా గ్రాడ్యుయేషన్ కూడా ఉందనుకుంటాను ఆయనకి. మరి అటువంటిప్పుడు ఇమ్మీడియట్ గా ఒక కేసు ఇష్యూస్ అరెస్ట్ చేసుకోమన్నాడు అతన్ని. మాకేం అభ్యంతరం లేదే, తప్పు చేసిన వాడిని ఎవరిని విడిచిపెట్టమని కోరవలసినటువంటి అవసరం మాకు లేదు, మా పార్టీకి లేదు. ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం, దాన్ని వాచ్ చేస్తాం. వాచ్లాగా ఉంటాం మేము, కాపలా కుక్కలాంటి వాళ్ళం. ఎక్కడ అవినీతి జరుగుతున్నా ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, దాన్ని ఎండగడతాం. అది మా డ్యూటీ. మరి మీరు చేస్తున్న పని ఏంటి అంటే, రేపు పొద్దున మేము ఏమైనా అవినీతి చేస్తే మీరు ఎవరుగా అక్కడ వాళ్ళ ప్రొసీజర్ని, అంటే వేణుగోపాలకృష్ణ గారిని ఏం అడగలేదు కాబట్టి నన్ను కూడా ఏం అడగండి, మీకు రైట్ లేదని మాట్లాడతారు. అదే పత్తి నేను చేయనని చెప్పండి, తప్పలేదు, చాలా సంతోషిస్తాం మేము. ఏంటి ఇది అసలు ఏమనుకుంటున్నారు ఇక్కడ అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణాన్ని పాడు చేయడానికి చేసే ప్రయత్నం ఇది. ఇది ఓపెన్ డిబేట్కి రమ్మన్నా, ఎస్ మీరు ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా సరే, ఎవరైనా సరే, ఐఎమ్ రెడీ టు డిబేట్ ది మ్యాటర్. ఇప్పుడేమి మీ నాయకుడు ఏమి ఉత్తమంగా చేసేట్లేదు, మీరు అన్ని చెప్పగలరు. నేను ఇప్పుడు ఎవరేమేమి ఏం చేస్తున్నారో మేము చెప్పగలం. ఏంటి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి నిలబెట్టారో నేను చెప్పగలను, మేము చెప్పడానికి ఏం కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 1952లో మనకు మొట్టమొదటి సరస్వతి ఎన్నిక జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరైతే ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారో హామీలు పూర్తిగా అమలు జరిపినటువంటి ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వం లేదు, ఏ ఒక్క పార్టీ లేదు. ఒకే ఒక్క భారతదేశంలోనే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే ఎన్నికల మేనిఫెస్టో పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఒకసారి అన్ని ఆలోచించుకోవాలి. డిబేట్ కంటే రైట్ అంటే మీ అంత ఎక్కువ చదువుకున్న వాడిని కాదు, కానీ నేను కూడా డిబేట్లో మాట్లాడలేదు. చెప్పండి, ఎప్పుడు ఎక్కడ రమ్మంటారో తప్పకుండా వస్తాను డిబేట్లో. మేము అడిగిన దానికి మీరు చెప్పండి, మీరు అడిగిన దానికి నేను చెప్తాను. అంచేత ఏమీ వెనకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నన్ను రమ్మని నేను వస్తాను, లేదా మా అబ్బాయి రమ్మన్నా, మన కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా వస్తాం. మాకేమీ అదేమీ లేదు. అంచేతంటే ప్రజల్ని మేమేమి పీడించుకోలేదు ఇప్పుడు. అంచేత మేము రెడీగానే ఉన్నాం డిబేట్ రావడానికి. ఎప్పుడు ఎక్కడ అరేంజ్ చేస్తారో చేయండి. మీ ఆఫీస్కి వచ్చి డిబేట్ చేయమన్నా కూడా ఐఎమ్ రెడీ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ డిసెంబర్ 31 సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించుట చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలానే ధర్మవరం పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మవరం ప్రజలకు ధర్మవరం 2 టౌన్ పోలీస్ వారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అందరికీ తెలియజేయడం ఏంటంటే, మీరు దయచేసి పిల్లలకు స్పీడ్గా నడిపేటటువంటి బైక్స్ ఎవరు ఇవ్వద్దండి. వాటిని వాళ్ళు 31st నైట్ త్రాగటం వల్ల కానీ లేక ఇతర కారణాల వల్ల కానీ ర్యాష్గా నడిపి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులందరూ పిల్లల్ని జాగ్రత్తగా ముందుగానే జాగ్రత్తలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ బయట త్రాగడం కానీ ఇతరులకి నూతన సంవత్సరంలో ఇబ్బంది కలిగించే విధంగా కానీ ప్రవర్తించకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోకూడదు అని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు పాటించవలసిన జాగ్రత్తల గురించి భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో రోడ్లపై కేకులు కట్ చేయడం, బాణాసంచా కాల్చడం, డీజేలు పెట్టడం చేయరాదని, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి వాహనాన్ని సీజ్ చేయడమే కాక వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోబడతాయని, కొంతమంది ఆకతాయాలు సైలెన్సర్లు తొలగించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రతి కూడళ్లలోనూ పికెటింగ్లు ఏర్పాటు చేస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి చోట చెక్ చేయడం జరుగుతుందని, ఎక్కడైనా సరే ఆడవారిని ఇబ్బంది పెట్టడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. దీనికోసం స్పెషల్ గ్లూకోజ్ రాత్రంతా తీసుకోవడం జరుగుతుందని, ఈ నూతన సంవత్సరాన్ని ప్రజలు ఆరాధకంగా ఇళ్లలోనే జరుపుకోవడం శ్రేయస్కరమని తెలియజేశారు. నమస్కారం అండి, భీమవరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతున్నాను. రాబోయే న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని పోలీస్ వారి సూచనలు, ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం అస్మి గారి ఆదేశాల ప్రకారం ఈ న్యూ ఇయర్ని, కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కళ్ళు జిల్లా ప్రజలందరూ, ముఖ్యంగా భీమవరం పట్టణ ప్రజలు, 1 టౌన్ ప్రజలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఎస్పీ గారు కొన్ని సూచనలు అందరికీ కూడా చేయమని చెప్పారు. వాటిని అన్ని తూచా తప్పకుండా ప్రజలందరూ పాటించాలి. ముఖ్యమైన సూచనలు, ఏదైతే న్యూ ఇయర్ని ఆహ్లాదకరంగా చక్కగా ఆహ్వానించేటువంటి క్రమంలో మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అలాగే కొంచెం క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా న్యూ ఇయర్ వస్తుందంటే రోడ్ల మీద కేక్ కటింగ్లు, పార్టీలు జంక్షన్లో చేయడం అనేది పరిపాటిగా అలవాటైంది. దయచేసి యువతకు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎటువంటి రోడ్డు జంక్షన్లో కానీ, అలాగే మెయిన్ రోడ్లలో కానీ, పబ్లిక్ రోడ్ల మీద కానీ కేక్ కటింగ్లకి ఎటువంటి అనుమతులు లేవు. దయచేసి ఎవరు కూడా పబ్లిక్ ప్లేసుల్లో కేక్ కటింగ్ చేసేటువంటి ఏర్పాట్లు చేయకూడదని చెప్పి, అదేవిధంగా డీజేలు కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ పబ్లిక్ ప్లేసుల్లో జంక్షన్లో పెట్టడానికి అనుమతులు లేవు. అటువంటి ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా న్యూ ఇయర్ అంటే సరదాగా బైకుల మీద తిరిగేటువంటి యువత గుర్తుంచుకోవాలి. ఈ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్లో మేము పోలీస్ శాఖ ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మేము ఎటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ ఎక్కడా జరగకుండా యువతను కంట్రోల్ చేసే విధంగా చాలా చర్యలు తీసుకుంటున్నాము. యువత ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, అలాగే ర్యాష్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ ఇటువంటి చేయొద్దని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాము. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో అన్నిటిలో జంక్షన్లో కూడా పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మూవింగ్ పార్టీస్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. మేము ఆల్రెడీ ఎస్పీ గారు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి సరిపడా మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టి చూడడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూ ఇయర్ని అందరూ కూడా ఆహ్లాదంగా జరుపుకోవాలి. ఎవరు కూడా ఈ న్యూ ఇయర్ వచ్చే టైంలో అత్యుత్సాహంతో ఈ బైకులు నడిపి, ఈ బైకుల మించి పడి వాళ్ళ కుటుంబంలో విషాదం నింపే విధంగా కానీ, లేకపోతే వాళ్ళు బాధపడే విధంగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళ క్రమశిక్షణ పాటించేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా నైట్ టైం ముఖ్యంగా న్యూ ఇయర్ అంటే మనకందరికి కూడా తెలుసు. న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తూ ఆడపిల్లలు ముగ్గులేయడం ఇటువంటివి చేస్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు వాళ్ళని టీజింగ్ చేయడం ఇటువంటివి కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా గట్టి నిఘా పెట్టి ప్రతి వీధిలో, ప్రతి సందులో తిరిగే విధంగా కూడా మూవింగ్ పార్టీస్ని, బ్లూ కోడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా కంటిన్యూగా తిరుగుతూ ఉంటారు. అటువంటి చర్యలకు ఎవరన్నా పాల్పడినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. న్యూ ఇయర్ను ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వాతావరణంలో జరుపుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్తో, కుటుంబ సభ్యులతో, అలాగే ఫ్రెండ్స్తో వాళ్ళ యొక్క ఏరియాలో జరుపుకోవాలని. రోడ్ల మీద అనవసరమైన డిస్టర్బెన్స్ చేయడం కానీ, న్యూసెన్స్ చేయడం కానీ
చేయకూడదని ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ ఠాగూర్ చిత్రపటంలో కూడిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉప్పలగుప్త మండల తహసీల్దార్ మరియు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు. వికారాబాద్ జిల్లా కొట్టిపల్లి మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో సాధారణ ట్రాన్స్ఫర్లో భాగంగా కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ గాఫర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. వికారాబాద్ నియోజకవర్గ రిపోర్టర్ సి మొగలయ్య అలియాస్ మురళి. రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో కలుస్తారు మనకు, సరే వాళ్ళు కూడా అవసరం సరే కలిసిపోతే చాలు. మంచి థ్యాంక్ యూ. తీసుకోండి ఫోటో దిగుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటి రూపాయల నిధులతో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అధ్యయన ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబవుతుంది. ఈ సంవత్సరం తెపోత్సవంలో పాటు గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలతో ఐటీ డిపిఓ సారథ్యంలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 50,000 మంది ముక్కోటి ఏకాదశికి భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు. 9వ తేదీ తెపోత్సవం, 10వ తేదీ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రీయుతున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మనం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రవేశం మనం ఉన్నాం. అంటే ఈ యొక్క 31వ తారీఖున ఇక్కడ అధ్యయన ఉత్సవాలు మొదలవుతాయి. మనకి జనవరి 10 వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఇక్కడ అంటే భద్రాచలం రాముల వారి ఆలయంలో జరిగే ఉత్సవాలు, ముక్కోటి ఉత్సవాలకు లక్షలాది జనం ఇక్కడికి రావడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అంటే దక్షిణ అయోధ్యగా ఇది భాషలుతున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా ఇక్కడ జరిగే ఉత్సవాలకి, అది ముక్కోటి కావచ్చు, శ్రీరామం కావచ్చు, ఇంకోటి అన్ని ఉత్సవాలకు కూడా హాజరవుతుంటారు. అయితే ప్రత్యేకం ఏంటంటే ఈ సంవత్సరం మనకి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అలాగే ఆర్డీఓ గారు, అలాగే రాహుల్ గారు, ఐటీడీపీఓ గారు, వీరు ముగ్గురు సారథ్యంలో ఈ సంవత్సరం ఉత్సవాలు వినూత్నంగా జరగనున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ఇది గిరిజన ప్రాంతం కాబట్టి ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇప్పుడు మనకేదైతే భద్రాద్రి గోదావరి నది ఉందో ఆ నదీ సమీపంలో ప్రతి సంవత్సరం స్వామివారు ఆ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు అంటే 9వ తారీఖున, ఈ నెల 9వ తారీఖున ఆ యొక్క గోదావరి నదిలో ఆయన ఏదైతే ఉందో పవలిస్తూ 3 సార్లు ప్రదర్శనలు జరుగుతాయి. ఈ యొక్క ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి లక్షలాది జనం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే 9వ తారీఖు జరిగే ఉత్సవాల రోజున వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వారి వంటకాలు, వారి నృత్యాలు, వారికి సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా అంటే వచ్చే భక్తులకి భద్రాద్రి జిల్లాలో భద్రాచలానికి వచ్చే భక్తులందరికీ కూడా ఆ యొక్క గిరిజనుల యొక్క సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా వారందరికీ తెలియజేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు చొరవ తీసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఈ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే 10వ తారీఖు అంటే 9వ తారీఖు ఉత్సవాలు ఏదైతే ఉందో ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఈ తెప్పోత్సవం తర్వాత తెల్లవారుజామున జరిగే 4 గంటలకి మనం అదే ప్రాంతంలో ఉన్నాం. ఆ తెల్లవారుజామున జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వార దర్శనం అంటారు. సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం మనం ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఈ యొక్క ద్వార దర్శనం జరుగుతుంది. వీరందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి టికెట్లు ఏర్పాటు జరిగింది. ఆన్లైన్లో టికెట్లు కూడా పెట్టారు. అంటే భక్తులందరూ కూడా వాళ్ళకి సెక్టార్లకు ఏర్పాటు చేసి ఈ ద్వార దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించినటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి హట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. బొజ్జుకుప్ప అనే ఏరియాలో ఆ హట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు మనకి ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజనులకు సంబంధించినటువంటి మ్యూజియం కూడా ఉంది. అంటే గిరిజనులు తయారు చేసేటువంటి వస్తువులను, వారి కళారూపాలను అన్నీ కూడా ఈ భద్రాచలం వచ్చే వాళ్ళందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ రాహుల్ గారు ఐటీడీఏలో ఈ యొక్క ఏర్పాటు కూడా చేశారు. అంటే ఏదేమైనా ఈ సంవత్సరం జరిగేటటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రేపటి నుంచి అంటే 31వ తారీఖు నుంచి ఈ స్వామివారి యొక్క దశావతారాలు మొదలవుతాయి.
అంటే ఈ యొక్క రాముల వారి యొక్క దశావతారాలు అందరూ కూడా దర్శించుకుంటారు. దీంతో పాటు ముక్కోటి రోజు జరిగే తెప్పోత్సవానికి అందరూ హాజరై స్వామివారిని చేస్తారు. అంటే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా వినూత్నమైనటువంటి కోణంలో ఈ యొక్క ఉత్సవాలు భద్రాచలంలో జరగనున్నాయి. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు, ఆలయ అధికారులు కానీ కలెక్టరు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ యొక్క ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. హంసవాహనం కూడా త్వరలోనే రెడీ అవుతుంది. అంటే ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా ఈ సంవత్సరం మనకి గిరిజనుల యొక్క సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా వారికి సంబంధించినటువంటి వారి కళారూపాలను కూడా అందరికీ పరిచయం చేయడానికి కలెక్టర్ చొరవ తీసుకున్నారు. ఈ సంవత్సరం వినూత్నంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. భద్రాచలం నుంచి చంద్రశేఖర్, V5. ఆదిగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన గోపురం బంగారు తాపడం విరాళాలపై గత ప్రభుత్వం హయాంతో పాటు ప్రస్తుతం సేకరిస్తున్న విరాళాలపై పారదర్శకంగా లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన విమాన గోపురం బంగారు తాపడ పనుల్లో ఆలయ ఈవో తీరుపై అనుమానం కలుగుతుందన్నారు. 125 కేజీల బంగారంతో విమాన గోపుర బంగారు తాపడం చేయడానికి కేసీఆర్ సంకల్పిస్తే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 60 కేజీల బంగారంతో నామమాత్రంగా తాపడం పనులు చేయాల్సి చూస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు భాగస్వామ్యం చేస్తూ అనేక ప్రజాప్రతినిధులు భక్తుల నుండి భారీగా విరాళాలు సేకరించిందన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి వచ్చిన ఆదాయంతో తాపడ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయం ఈవో అధికారి పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మన గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ను ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో 1,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు. మరి గవర్నమెంట్ పోయిన తర్వాత పుట్టలో సీమ జోరినట్టు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఈవో కలిపి మరి విమాన గోపురంకు స్వర్ణతాపడం మరి 60 కిలోలతోటి చేపియాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి అందులో ఎంత బంగారం నొక్కేయాలనే ఉద్దేశంతో మరి విరాళాలు ఎంతమంది ఇచ్చిర్రు, ఎన్ని కిలోలు వచ్చింది, ఇంకెన్ని కిలోలు పడుతుంది అనేది ఎక్కడ కూడా లెక్కలు సరిగా చెప్పడం లేదు. కేసీఆర్ గారి సంకల్పం 125 కిలోలతోటి మరి 1000 సంవత్సరాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరితోటి కూడా ఎక్కడ కూడా దేవస్థానం ఉండిలో నుంచి రూపాయి కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో అందరిని విరాళాలు అడిగి మరి అప్పటికే 60 కిలోల బంగారం వచ్చింది అని కూడా చెప్పినారు. మరి ఇప్పుడు ఎక్కడ ఏం లేదు, మళ్ళా దేవస్థానం డబ్బులే తీయాలి, ఎంతో కొంత ఇచ్చిరు కానీ ఎవరు కూడా ఇయ్యలేదని అన్ని దొంగ లెక్కలు చెప్తా ఉన్నాడు ఈవో గారు. అసలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి విరాళాలు ఎంతమంది ఇచ్చిరు, వాళ్ళ పేర్లు, ఎన్ని కిలోల బంగారం వచ్చింది, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది, పేర్ల వివరాలతోటి ప్రెస్ నోట్ ఇచ్చుకుంటూ శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా మరి 60 కిలోల బంగారంతో చేపిస్తున్నామని చెప్పారు. కానీ ఆ చేపిచ్చేది మరి 10 సంవత్సరాలు కూడా ఉండదు అని చెప్పి పెద్దలందరూ కూడా భక్తులు కూడా అందరూ అంటా ఉన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈవో గారు ప్రవర్తిస్తా ఉన్నాడు. కాబట్టి దీనిపైన విచారణ జరపాలి. అదేవిధంగా ఈవో గారు సాంప్రదాయ దుస్తులతోటి అందరూ రావాలి భక్తులు అని చెప్తా ఉన్నాడు. మరి సాంప్రదాయ దుస్తులు కాకుండా మరి ఈవో గారు టీ-షర్టు, జిన్ ప్యాంటు, మరి కాలేజీ పిల్లగాని లెక్క మరి దేవస్థానంలో ఎదుర్కొంటూ దేవస్థానంకి వచ్చిన వాళ్ళ అతిథులకు, వాళ్ళ ముఖ్య నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు మరి అక్కడ దర్శనాలు చేయించుకుంటూ మరి అది చేస్తా ఉన్నాడు. మరి ఇది చాలా మంది భక్తులు కూడా మరి ఇది పద్ధతి కాదు ఈవో గారిది. మరి సాంప్రదాయ దుస్తులు లేకుండా గుళ్ళకు ఏ రకంగా వచ్చిండని చెప్పేసి చాలా మంది భక్తులు బాధపడతా ఉన్నారు. ఆయన చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ శుద్ధపూస పనులు. మరి ఈవో గారి మీద వెంటనే విచారణ జరపాలి. ఎందుకంటే ఈ స్వర్ణతాపడం మీద మా అందరికీ, భక్తులందరికీ కూడా, యాదగిరిగుట్ట ప్రజలందరికీ కూడా మరి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అనుమానాలను నివృత్తి చేసి దీన్ని మరి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఎక్కువ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 2014 నుంచి కేసీఆర్ గారు యాదగిరిగుట్టను మరి 2000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన గర్భగుడి నుంచి పూర్తిగా యాదాద్రిని డెవలప్ పునర్నిర్మాణంలో భాగంగా మరి గర్భగుడిని బంగారు తాపడంతో తీర్చిదిద్దడం కోసం మరి ఆ రోజున
ఆగమశాస్త్ర ప్రకారం 125 కిలోలతోటి బంగారు తాపడం చేయాలని మరి ఆయన నిర్ణయం తీసుకున్నాక భక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 60 నుంచి 70 కిలోల బంగారం మరి అటు కేసీఆర్తో పాటు మంత్రి మల్లారెడ్డి గారు కానీ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, భక్తులు అనేక రకాలుగా మరి 70 కిలోల వరకు ఈ రోజున బంగారం మరి దేవునికి సమర్పించుకున్నారు. ఆ 120 కిలోల్లో 70 కిలోలు వచ్చినప్పుడు మిగతాది కూడా మరి ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు వచ్చినా కానీ ఒక్కనాడు కూడా దాని గురించి ఇక్కడ చర్చ లేకుండా మరి స్థానిక ఎమ్మెల్యే ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము బంగారు తాపడం ఈ గతంలో తీర్మానించింది తప్పకుండా మేము బంగారు తాపడం చేస్తామని చెప్పిండు. కానీ మరి ఎంతవరకు బంగారం వచ్చింది, ఎవరెవరు ఇచ్చారు భక్తులు అనేది అది ఎక్కడ సమాచారం ప్రజలకు తెలియకుండా, భక్తులకు తెలియకుండా ఈ రోజున వాళ్ళ వరకు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకొని ఆ ఉన్న బంగారం ఎంత ఉంది, ఇంకెంత అవసరం ఉన్నది అనేది చెప్పకుండా ఈ రోజున 60 కిలోలు 50 కిలోలతోటి అని మేము రాగి మీద మరి బంగారు పూత పూసి వాళ్ళ గోపుర నిర్మాణం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇందులో స్కామ్ ఉన్నది. ఎందుకంటే దేవునికి వచ్చిన సొమ్ము మరి ఈవో గారు, ముఖ్యంగా ఈవో గారు ఇదంతా అతను మరి తమిళనాడు వెళ్ళి కూడా ఈ రోజున ఆ తాపడం గురించి అక్కడికి వెళ్ళి వచ్చిండు కానీ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి గిన్ని కిలోలు వచ్చినాయి, గిల్లు ఇచ్చిర్రు అనేది స్పష్టంగా ఎవరికి సమాధానం చెప్పకుండా దొంగచాటుగా ఇవాళ బంగారు తాపడం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈఓ గారు దీనికి, ఎందుకంటే బాధ్యులు వాళ్ళే కాబట్టి ఎమ్మెల్యే కానీ ఎవరైనా ప్రతిదానికి చిన్నదానికి వెళ్ళి ఇవాళ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు గుట్ట మీద. కానీ బంగారు తాపడము చేస్తున్నప్పుడు దాని మీద ఎందుకు వివరణ ఇవ్వట్లేదు ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఐలయ్య గారు? దీని మీద ఖచ్చితంగా, లేకపోతే భవిష్యత్తులో బంగారు తాపడం వాళ్ళు అట్లేగా దొంగచాటుగా చేస్తే మాత్రం ఇది పెద్ద ఎత్తున భక్తులతోటి ఉద్యమం చేయవలసి వస్తుంది. ఈఓ గారిని కూడా వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాలి. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న విషయానికి అసెంబ్లీలో ఇవాళ మాట్లాడుతున్నాడు, ఇంత పెద్ద విషయము. ఎందుకంటే కేసీఆర్ పేరు ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఇవాళ బంగారం ఆయన చెప్పిన 125 కిలోలు కాకుండా 60 కిలోలతో చేస్తున్నాం అనేది కేవలం కేసీఆర్ గారిని ఆయనను పక్కకు పెట్టడం అనేది ఉంటుంది. అవన్నీ కాదు, దేవుని విషయంలో సమానంగా చూడాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అని కోరుకుంటూ చేస్తాం. వ్యాధుల పట్ల సరైన అవగాహన లేని చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూసి తమకు లేని వ్యాధిని ఉందని నిర్ధారించుకుని అక్కరలేని వైద్యులు చేయించుకుని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. వాస్కులర్ సొసైటీ వరల్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిసి గుప్తా అన్నారు. కొండాపూర్లో జపాన్ ఇకిగాయ్ సిద్ధాంతాలతో ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుడ్, అలాగే వాస్కులర్ క్లినిక్ను ఆయన అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్ ఆఫ్ ఇండియా జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నితిన్ మోకాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిసి గుప్తా మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న అనేక వీడియోలు చూస్తూ చాలా మంది మోసపోతున్నారని, వాస్తవాలు ధృవీకరించకుండా అక్కరలేని వైద్యాలకు వెళ్తున్నారని ఇది మంచి పరిణామం కాదన్నారు. డాక్టర్ నితిన్ మోకాల్ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం డయాబెటిక్ హబ్గా మారుతుండడం ఆందోళనకరంగా ఉందన్నారు. రోజు రోజుకు అన్ని వయసుల్లో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు శారీరక వ్యాయామాలు చేయడం వల్ల డయాబెటిక్ నుంచి కాపాడుకోవచ్చన్నారు. ఇకిగాయ్ వైద్యులు విశ్వనాథ్ ఆత్రేయపురపు మణికాంత్ కారముని మాట్లాడుతూ జపాన్లో ఎక్కువగా విశ్వసించే ఇకిగాయ్ సిద్ధాంతాలతో తమ వైద్య చికిత్సలు ఉంటాయన్నారు. Just hold a little bit. Sir, don't cut. Just. Yes. Sir, one. So, Sir, look straight. I think it's here, sir.
ఒక్క నిమిషం ఆగండి. So sclero and all these daycare kind of procedures. Yes, sir. Please come. More than average. మీరు కొంచెం అటు సైడ్ అనుకుంటావా అనమాట కూర్చుంటారా మీరు దాని మీద ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుంది, మీకు గడ్డలు ఉన్నాయి. Hello everyone, I am Dr. P.C. Gupta, Chief of Vascular Surgery at Care Hospitals in Hyderabad. I am so happy to be here for the inauguration with Dr. Nitin for the Ikigai Clinics. Such a nice name they have kept. Dr. Vishwanath, who has trained with us in vascular surgery, and Dr. Mani. So I wish them all the best for this clinic, and I hope they do really well and provide good services to the patient. Vascular surgery by and large deals with all arteries and veins जो रक्त वाहिनी होती हैं, रक्त की नाड़ियाँ, आर्टरीज और वेन्स जो हार्ट से ब्लड लेकर जाती हैं और वापस लेकर आती हैं. तो 3 तरह की प्रॉब्लम्स हम इसमें देखते हैं. ये आर्टरीज ब्लॉक हो जाएं तो उससे पैर काटने की नौबत आ सकती है. जैसे अभी डॉक्टर नितिन ने बताया डायबिटिक फुट, डायबिटिक्स में खास करके ये प्रॉब्लम ज़्यादा होती है. दूसरे अगर नेक में ये प्रॉब्लम हो जाए तो स्ट्रोक हो सकता है. तो स्ट्रोक से बचाने के लिए भी हम लोग सर्जरी करते हैं. एक मेजर प्रॉब्लम जो आजकल काफ़ी मशहूर हो रही है वो है वैरिकोज वेन्स. हर कोई वैरिकोज वेन्स की बात कर रहा है, लेकिन काफ़ी क्लिनिक्स में वैरिकोज वेन्स के नाम पर काफ़ी गलत काम भी हो रहा है. तो मुझे उम्मीद है कि विश्वनाथ ने हमारे साथ काम किया है और हमारा सबसे स्ट्रॉन्ग पॉइंट रहा है कि एकदम सही काम करना, पेशेंट के लिए वही करना जो आवश्यक है. और मुझे पूरा विश्वास है कि डॉक्टर विश्वनाथ भी वही करेंगे इस क्लिनिक में. डायलिसिस के जो पेशेंट्स होते हैं वास्कुलर एक्सेस, तो उनके लिए एवी फिशला बनाना, तो वो भी काफ़ी लोग आजकल बना रहे हैं. लेकिन सबसे अच्छी फिशलास और सबसे अच्छी सर्जरी मेरे ख्याल से वास्कुलर सर्जन्स ही करते हैं, क्योंकि वो सर्जरी ब्लड वेसल्स के ऊपर है. और एक तरह से एवी फिशला डायबिटीज़ पे ये डायलिसिस पेशेंट्स के लाइफ लाइन होती है. और अगर पहली बार में एवी फिशला अच्छी बन जाए तो पेशेंट की डायलिसिस अच्छे से चल सकती है, वरना पेशेंट्स बेचारे बहुत परेशान होते हैं. बाकी आप कुछ पूछना चाहें तो मैं बताता हूँ. सर अभी यंगस्टर्स को एज में होती है सर, लेकिन वैरिकोज वेन्स हमेशा जितनी थी उतनी ही है. अभी उसके बारे में एडवर्टाइजमेंट ज़्यादा आ रही है. अभी इतने सारे छोटे छोटे क्लिनिक्स खुल गए हैं, हर नुक्कड़ पर लेज़र मशीन है. उनको कुछ करना है. तो अभी आधे से ज़्यादा पेशेंट्स मेरे पास इसलिए आते हैं क्योंकि उनको कोई तकलीफ़ नहीं है, पर क्योंकि उन्होंने कोई YouTube वीडियो देखा है उनको डर लगने लगा है कि मुझे मेजर बीमारी है. Mani Dr. Vishwanath, vascular surgeon.
మణికాంత్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్. సో మేము కొండాపూర్ హైదరాబాద్లో ఇకిగాయ్ క్లినిక్స్ అనేది ప్రారంభిస్తున్నాం. సో దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇకిగాయ్ అనేది ఒక జపనీస్ ఫిలాసఫీ. దాంట్లో ఏంటంటే మనం చేసే పని ఏదైతే ఉందో అది మనకి ఆత్మసంతృప్తిని ఇవ్వాలి, అదేవిధంగా మన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసేటట్టు ఉండాలి, అదేవిధంగా అది సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి. సో అదే ఉద్దేశంతో మేము ఇకిగాయ్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒక ఇద్దరు డయాబెటీస్ కారణంగా వాళ్ళ కాళ్ళని కోల్పోతారు. సో ఇవి అరికట్టగలిగే యాంపిటేషన్స్. సో వీటిని అరికట్టాలంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అవసరం. ఎలాగైతే క్యాన్సర్కి ఇప్పుడు స్పెషలైజ్డ్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయో అలాగే డయాబెటీస్ ఫుడ్కి కూడా రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది, కానీ అలాంటి బాగా తక్కువ ఉన్నాయి మన దగ్గర. సో ఆ ఉద్దేశంతో మేము ఇద్దరం కలిసి, ఎందుకంటే దీనికి ప్లాస్టిక్ సర్జన్, వాస్కులర్ సర్జన్ ఇద్దరు కలిసి చేయాల్సిన పని. సో వాటితో పాటు మిగతా ప్లాస్టిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ అంటే వారికోస్ వెయిన్స్ కానీ, డయాలసిస్ పేషెంట్స్కి ఫిస్టులాలు కానీ, ఇతర పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే రక్తనాళాల్లో బ్లాక్లు వచ్చినా కానీ, మిగతా ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ అంటే కాస్మెటిక్ సర్జరీ కానీ, లైపోసక్షన్స్ కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, వీటిలన్నింటినీ మనం ఇక్కడ ఫుల్ ఫెసిలిటీస్లో ఒకే రూఫ్ కింద మనం అఫోర్డబుల్ కాస్ట్లో సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాం. సో మన దగ్గర ఫెసిలిటీస్లో నార్మల్ కన్సల్టేషన్ ఓపీడీతో పాటు స్పెషలైజ్డ్ ఫుడ్ ఎక్స్రే కానీ, డయాబెటిక్ ఫుడ్ ల్యాబ్, స్పెసిఫిక్గా పాదాలు యొక్క సెన్సేషన్ ఎలా ఉంది, వాళ్ళ బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ చూడడానికి కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు వాటిని ట్రీట్ చేయాల్సిన కావాల్సిన హైబ్రిడ్ ఆపరేటింగ్ థియేటర్ ఉంది మన దగ్గర. సో అక్కడ మనం ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాం. అలాగే కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ గురించి మనకి మాట్లాడాలి. మన దగ్గర ఒక 15 బెడెడ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ. సో ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఉంది, వెంటిలేటర్ ఫెసిలిటీ ఉంది, ఒక ఫుల్ ప్లేస్డ్ ఆపరేషన్. సో పేషెంట్ని అడ్మిట్ చేసి ఆపరేషన్ చేసి అవసరమైతే ఎన్ని రోజులు అయితే అవసరం హాస్పిటల్లో ఉంచి మనం డిశ్చార్జ్ చేయగలిగే అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. చాలా ఓవర్ బర్డెన్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం ఇంత డిసీజ్ బర్డెన్ ఉన్నా కానీ దానికి అప్ టు డేట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఏదైతే ఇవ్వగలమో అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో నెంబర్ ఆఫ్ సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఇప్పటికీ పేషెంట్స్ ఓల్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే యాంపుటేషన్స్ అంటాం, ఒక వేలు తీయడం కానీ కాలు తీయడం కానీ, ఇనిషియల్ డేసెస్లో పేషెంట్స్ ప్రెజెంట్ అయినా కాపాడే స్కోప్ ఉన్న ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, ఒకటి పేషెంట్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల చివరికి మళ్ళీ అదే వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళి కాళ్ళు వీళ్ళు తీయాల్సిన అవసరం పడుతుంది. సో ఆ ప్రాసెస్ని బ్రేక్ చేసి కాపాడే ప్రయత్నం, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయడానికి. దాంతోపాటు పేషెంట్ 100 చోట్ల తిరిగే పని లేకుండా ల్యాబ్ టెస్ట్ కోసం ఒక చోటుకి వెళ్ళాలి, స్కాన్కి ఒక చోటుకి వెళ్ళాలి, ఎక్స్రేకి ఒక చోటుకి వెళ్ళాలి, డయాబెటిక్ ఫుడ్ సంబంధించి స్పెషలైజ్డ్ స్కాన్స్ ఉంటాయి, స్పెషలైజ్డ్ ఫుట్వేర్ ఉంటుంది, ఆఫ్లోడింగ్ ఫుట్వేర్ అంటాం, దానికి సంబంధించి వేరే వేరే చోట్లకి వెళ్ళాలి. ఇన్ని ప్లేసెస్కి పేషెంట్కి తిరిగే ఓపిక, టైము ఉండదు. సో దానివల్ల వాళ్ళు అగైన్ దే ఆర్ డిలేయింగ్ ద ట్రీట్మెంట్ విచ్ ఈస్ టు బి డన్ ఇన్ టైం. అది జరగకపోవడం వల్ల చివరికి మళ్ళీ అదే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. సో అవన్నీ బైపాస్ చేస్తూ ఒకటే చోట అన్నీ చేయగలిగితే ఎక్కువ మంది క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ కాళ్ళు చేతులు మేము కాపాడగలిగామంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బెటర్ చేయగలరు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది స్టార్ట్ చేసాం. దాంతోపాటు మా ఇండివిజువల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, దానికి సంబంధించిన అన్ని ఓపీడీ, డే కేర్ అండ్ ఇన్ పేషెంట్ వసతులన్నీ అండర్ వన్ రూఫ్ ఇస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం రాములూరి గుడిలో వినూత్న రీతిలో ముక్కోటి ఉత్సవాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో డిసెంబర్ 31 సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డప్ప. అక్కర్లేని వైద్యాలు చేయించుకుని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు వాస్కులర్ సొసైటీ వరల్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ పిసి గుప్తా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.